Okay, next problem from binomial theorem. Prove that a into c0 plus a plus d into c1 plus a plus 2d into c2 and so on. A plus nd into cn is equal to 2a plus nd into 2 power n minus 1. సో దీన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా మన గివెన్ ఎల్హెచ్ఎస్ని ఎస్ అనే పేరుతో తీసుకుందాం. ప్రూఫ్ లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మన ఎల్హెచ్ఎస్ మొత్తాన్ని కూడా ఎస్ అనే పేరుతో తీసుకుందాం. ఏ ఇంటూ సి నాట్ ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ C1 ప్లస్ ఏ ప్లస్ 2d into C2 and so on. A plus nd into Cn. Okay, let us say this is equation number 1. Now rewrite the terms. Rewrite the terms of 1 in reverse order. Rewrite the terms of 1 in reverse order. So equation 1 లో ఉన్నటువంటి టర్మ్స్ ని మనం రివర్స్ ఆర్డర్ లో అంటే బ్యాక్ నుండి ఫ్రంట్ కి మనం రాసుకోవాలి. సో అప్పుడు మన స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. S is equal to, సో అటు నుండి ఇటు రాయాలి, a plus nd into Cn. సో మన స్టార్టింగ్లో 3 టర్మ్స్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో మనం ఈక్వేషన్ 1లో చూస్తే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. సో ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్గా ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ డిస్ అనేవి యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఏ ప్లస్ 0d, ఇక్కడ ఏ ప్లస్ 1d, ఏ ప్లస్ 2d, అట్లా ఏ ప్లస్ nd. సో ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క డి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మనం రివర్స్ ఆర్డర్ రాసినప్పుడు నెంబర్ ఆఫ్ డీస్ ఒక్కొక్కటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క నెంబరు మైనస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో నెంబర్ ఆఫ్ డీస్లో ఒక నెంబర్ లెస్ చేసుకొని రాయాలి. సో Cn తర్వాత Cn మైనస్ 1. సో ఈక్వేషన్ 1లో C0, C1, C2 అట్లా ఇంక్రీజింగ్ అవుతూ ఉంది. సో మనం రివర్స్ ఆర్డర్ రాసినప్పుడు బ్యాక్ నుండి వస్తున్నాం కాబట్టి Cn డిక్రీజింగ్, తర్వాత Cn మైనస్ 1. నెక్స్ట్ థర్డ్ టర్మ్ a plus n minus 2 into d into Cn minus 2 and so on last term. సో దీన్ని మనం లాస్ట్ టర్మ్గా రిప్రజెంట్ చేస్తాం, a into C0. ఓకే, సో ఈక్వేషన్ 1లో ఉన్నటువంటి టర్మ్స్ని మనం రివర్స్ ఆర్డర్లో అంటే బ్యాక్ నుండి ఫ్రంట్కి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మన పని ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి. సో సేమ్ ఉండమంటే అఫ్ కోర్స్ దీస్ టూ ఆర్ ఈక్వల్. C0, Cn రెండు ఈక్వలే. C1, Cn మైనస్ 1 బోత్ ఆర్ ఈక్వల్. C2, Cn మైనస్ 2 బోత్ ఆర్ ఈక్వల్. సో కానీ మనం వీటిని ఈ రెండు ఈక్వలే కాబట్టి మనం ఇక్కడ C0, ఇక్కడ C1, ఇక్కడ C2 ఆ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుందాం. అలా రిప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ a ప్లస్ nd ఇంటూ Cn ఆర్ C0 both are equal. Okay, so replace Cn with C0. A plus n minus 1 into d, replace Cn minus 1 with C1 because they are equal. NC1 is equal to NCn minus 1. Okay, that is the formula. A plus n minus 2 into d, Cn minus 2 is replaced with C2. Okay, and so on. Last a into C0 is replaced with Cn. Okay, సో దీన్ని మనం ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో మన పని ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇవి సేమ్ ఉండాలి కదా, అందుకోసం మనం వీటిని రీప్లేస్ చేసుకొని రాసాము. సో C1, C1, C2, C2, Cn, Cn అవి సేమ్ ఉండటం కోసం వీటిని రీప్లేస్ చేసి రాసాం. నౌ యాడింగ్ 1 ప్లస్ 2. సో 1 ప్లస్ 2 యాడ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ s ప్లస్ s 2s. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండిట్లలో C0 అనేది సేమ్, దాన్ని మనం కామన్ తీసుకుంటే ఈ రెండు యాడ్ అవుతాయి. a ప్లస్ nd. సో ఇక్కడ ఒక a ఉంది, ఇక్కడ ఒక a ఉంది. a ప్లస్ a 2a, nd అనేది ఇక్కడ యాస్టీస్. ఓకే, సో ఈ రెండు యాడ్ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటిది 2a plus nd
ఇంటూ C0. సో C0 అనే దాన్ని కామన్ తీస్తే ఈ రెండు యాడ్ చేసుకుంటాం, అప్పుడు మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అట్లానే C1 కామన్ తీస్తే ఏమొస్తుంది? సో ఇక్కడ కూడా ఏ 2a, సో 2 ఏలు ఉన్నాయి. ఇక్కడ n-1 ఇంటూ d అంటే nd మైనస్ d. సో మల్టిప్లై చేస్తే n ఇంటూ d nd -1 ఇంటూ d మైనస్ d. ఈ మైనస్ dకి ప్లస్ d క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ a ప్లస్ a 2a nd. సో ఇదే టర్మ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది, 2a ప్లస్ nd ఇంటూ C1. సో ఇక్కడ కూడా C2 కామన్ తీస్తే a 2a, ఇక్కడ 2d, ఇక్కడ మైనస్ 2d. సో ప్లస్ 2d మైనస్ 2d క్యాన్సిల్ అయిపోవడం ద్వారా మళ్ళీ a ప్లస్ a 2a n ఇంటూ d nd, 2a ప్లస్ nd ఇంటూ C2 అండ్ సో ఆన్ లాస్ట్. సో ఇక్కడ a ప్లస్ nd ఉంది, ఇక్కడ a ఇంటూ Cn. సో Cn కామన్ తీస్తే ఇక్కడ ఒక a, ఇక్కడ ఒక a 2a ప్లస్ nd ఇంటూ Cn. ఓకే, నౌ ఆల్ ద టర్మ్స్ కంటైన్స్ 2a ప్లస్ nd యాజ్ కామన్. సో ప్రతి ఒక్క దాంట్లో కూడా 2a ప్లస్ nd ఉంది, దాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే టేక్ 2a ప్లస్ nd యాజ్ కామన్ ఆన్ RHS ఫ్రమ్ ఆల్ ద టర్మ్స్. We get C0 plus C1 plus C2 plus C3 and so on last Cn. And what about this? This is nothing but sum of all binomial coefficients. ఇదంతా ఏంటిదంటే మన దగ్గర ఉన్నటువంటి binomial coefficients మొత్తాన్ని from C0 to Cn. We have to add all these coefficients, okay? And the formula for this is 2 power n. Sum of all binomial coefficients కి సంబంధించిన ఫార్ములా ఉంది 2 power n. సో ఇది 2s, ఈ మొత్తం కూడా మనం s రిప్రజెంట్ చేసినట్లయితే 2 రైట్ సైడ్ వచ్చేస్తుంది, 2a ప్లస్ nd బై 2. సో ఈ మొత్తానికి ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ బైనామియల్ కోఎఫిషియంట్స్ 2 power n. ఓకే, సో అండ్ దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2a ప్లస్ nd 2 power n బై 2. సో బేసెస్ ఈక్వల్ డివైడ్ అవుతున్నాయి, పవర్స్ మైనస్ చేస్తాం. ఇక్కడ 2 అంటే 2 power 1, so 2 power n minus 1. Okay, now this is our RHS. సో మనం LHS తీసుకున్న s అనే పేరుతోటి మనకు RHS వచ్చేసింది 2a ప్లస్ nd ఇంటూ 2 power n minus 1. ఓకే, సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఆల్ బైనామియల్ కోఎఫిషియంట్స్ C0 ప్లస్ C1 ప్లస్ C2 అండ్ సో ఆన్ Cn is equal to 2 power n. This is the formula, sum of all binomial coefficients. Okay, so that is the proof.